అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుంది. ఇప్పటికే మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మహిళా సాధికారత వైపే మొత్తం దేశం కూడా అడుగులు వేస్తుంది. ఇక్కడ ప్రపంచం అంతా చూస్తుంది భారతదేశం వైపే. ఎందుకంటే ఒక సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమైనటువంటి భారతదేశము ఎంత గొప్పదంటే అది కేవలము ఆ ప్రాధాన్యత స్త్రీల వలనే సాధ్యమవుతుందనేది మనం గమనించాల్సింది. దానికి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ భూమాత, గోమాత, తులసీమాత ప్రకృతిని కూడా కాంతితో పోలుస్తారు. అలాగే అష్టైశ్వర్యాలు ప్రసాదించేటువంటి లక్ష్మీదేవిని కూడా ఇక్కడ మనం ఆదిపరాశక్తిని కూడా మహిళలే కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక ప్రత్యేకత చెప్పుకోవచ్చు. ఇక్కడ జిల్లా కలెక్టర్లతో పాటు అందరూ ఇక్కడ జీడబ్ల్యూఎంసీ కమిషనరు అలాగే ప్రతి ఒక్కరు కూడా మహిళలే. అందుకు తోడుగా పాలకుర్తిలో కూడా మహిళా ఎమ్మెల్యే ఉండడము, అందుకు సంబంధించి కూడా మహిళల్ని కూడా సమీకరించి మహిళా దినోత్సవాన్ని కూడా చాలా అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా చేస్తూ మహిళల్లో ఒక మానసిక నూతన ఉత్తేజాన్ని తీసేటువంటి బాధ్యత తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారు ప్రతి దానికి కూడా ఎక్కడ చూసినా కానీ ఒక సాధికారత వైపు అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడం ఏం చేస్తారో ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఇప్పుడు హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మేడం. ఎట్లా ఉంది మేడం? ఇక్కడ మొత్తం చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాను మాత్రం మహిళలే మొత్తం క్యాప్చర్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. ఇక్కడ హనుమకొండ జిల్లా కలెక్టరు మేడమే ఉన్నారు, వరంగల్ జిల్లా కలెక్టరు అలాగే ప్లస్ మంత్రులు ఇద్దరు మహిళలే ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఏంది మొత్తం మహిళా సాధికారత రాణి రుద్రమ పుట్టినటువంటి గడ్డకు సార్థకత తీసుకొచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి. ఎట్లా ఉంది మేడం ఈ రెస్పాన్స్ ఇదంతా చూస్తుంటే? ముఖ్యంగా మీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవం డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. వరంగల్ అంటేనే ఓరుగల్లు, ఓరుగల్లు అంటేనే రాణి రుద్రమాదేవి అనేది గుర్తొస్తుంది. ఇది రాణి రుద్రమాదేవి గడ్డ. అదేవిధంగా ఇప్పుడు మనకి 2026లో కూడా రాణి రుద్రమాదేవి ఆనాడు ఎట్లయితే పోరాడిందో అదే పోరాటం అనేది మహిళలందరూ కూడా చేస్తున్నట్టు విషయం మీరు చూస్తూనే ఉన్నారు. అక్కడ మినిస్టర్ సీతక్క గారు కాదు, మరి ఇక్కడ మన కొండా సురేఖ గారు కాదు, మరి అట్లనే మనకి వరంగల్లో మన మేయర్ గారు, కలెక్టర్లు, మరి అదేవిధంగా ఇక్కడ మా పాలకుర్తిలో మన ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారు కూడా ఒక మహిళనే కాకుండా ఒక యంగ్ డైనామిక్ ఎమ్మెల్యే కూడా రావటం మా పాలకుర్తికి అదృష్టం. మరి అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది ఎంఆర్ఓస్, ఆర్డీఓస్, మరి ఇక్కడ ముఖ్యంగా టీచర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, మన గవర్నమెంట్ టీచర్లు కానీ, మరి ఇక్కడ ఎంతోమంది గవర్నమెంట్ ఆఫీసర్స్లో కూడా మహిళలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా పిలవటం జరిగింది. మరి అదేవిధంగా మీరు మొన్ననే చూశారు, 3 నెలల క్రితము ఎంతోమంది 50% మహిళలు సర్పంచులు అవ్వడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ మహిళా దినోత్సవానికి పిలవడం జరిగింది. సో మహిళ అంటేనే ఒక శక్తి, శక్తి అంటేనే ఒక మహిళ. మీరే ఇందాకలా చెప్పారు, మహిళ అనేది ప్రతి భూదేవితో సహా భూదేవి అని మనం అమ్మవారితోటి కొలుస్తాము. అదేవిధంగా భార్యాభర్తను పిలిచినప్పుడు కూడా భార్య పేరు ఫస్ట్ చెప్పి భర్త పేరు తర్వాత చెప్తాము. అందుట్లోనే ఉంది మహిళా శక్తి అనేది. మహిళలు అనేది శక్తితోటే పుట్టారు. సో అది అనేది ఎవరు రావాల్సిన పని లేదు. మహిళా దినోత్సవం అంటే ఈ ఒక్కరోజే కాదు, మహిళలకి మహిళా దినోత్సవం అనేది ప్రతిరోజు మహిళా దినోత్సవమే. మహిళలు అనేది ఎప్పుడు కూడా గుర్తుండాలి అని అంటే ఒకటే, ఒక ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఎడ్యుకేషనే కాకుండా ప్రతి రంగాల్లో రావాలి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్పే కాదు, ఒక డాక్టర్లే కాదు, ఒక ఇంజనీర్లే కాదు. మరి అదేవిధంగా ఎంతోమంది రుణాలు ఇంట్రెస్ట్ లేకుండా రుణాలతోటి ఎంతోమంది చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని ఎంటర్‌ప్రెన్యూర్ అవుతున్న మహిళా శక్తి ఈరోజు చూస్తూనే ఉన్నారు. మొత్తం మన రాష్ట్రంలోనే కాకుండా మన కంట్రీలో కూడా ఆనాడు ఎప్పుడో ఫస్ట్ మొత్తం దేశంలోనే మన ఇండియా రాష్ట్రంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే మన ఫస్ట్ మహిళ అయినారు ఎక్కడ అని అంటే శ్రీలంకలో తర్వాత మన ఇండియాలో అయినారు ప్రధానమంత్రి. అలాంటిది ఆ రోజుల్లోనే 1950s 1960sలోనే మహిళ అనేది ఒక ప్రధానమంత్రి అయ్యారు అని అంటే ఈరోజు మనం 2026లో ఉన్నాం. ఎంతమంది మహిళలు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఒక 1000 మంది పైన మహిళలు ఉన్నారు. మా మహిళలందరూ కూడా ఒక ఎంపవర్మెంట్ చేసే మహిళలే ఇప్పుడు ఇక్కడ మా పక్కనే ఉన్నారు. ఒక చైర్మన్ కానీ, మార్కెట్ చైర్మన్ కానీ. అలాంటిది ఇక్కడ ముఖ్యంగా ఓరుగడ్డలోనే కాదు, పాలకుర్తి నియోజకవర్గంలోనే పోరాటాల గడ్డ. సో పోరాటాల గడ్డలోనే మా మహిళలందరూ కూడా పోరాటం చేస్తున్నారు. సో ఇది అనేది తప్పకుండా కూడా రిజల్ట్స్ అనేది ఇంకా ఫ్యూచర్లో రాబోతాయి. మరి ఇప్పుడు ఫ్యూచర్లో కూడా 32% మహిళా రిజర్వేషన్ అనేది వస్తుంది. ఇది మహిళలకు ఒక ప్లాట్ఫాము. మా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటేనే ఒక ఎంపవరింగ్ అవర్ సెల్ఫ్స్ అండ్ ఎంపవరింగ్ ద ఉమెన్ అరౌండింగ్ అస్.
అనేది మీరు చూస్తూనే ఉన్నారు. తప్పకుండా ఇది ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది అనుకోండి. మేడం ఇప్పటి వరకు చూసాం, మన గతం చూసాము, ఇప్పుడు కూడా వర్తమానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఆశాజనకంగా కూడా భవిష్యత్తు కనిపించబోతుంది. ఇప్పుడు మీరు ఒక టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా, అలాగే ఇక్కడ యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు కొత్త ప్రణాళికలతో కూడా ముందుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఒక వ్యవహారికత అనేది మహిళలు మాత్రమే మగవాళ్ళ కంటే ఎక్కువగా చేస్తారని చెప్పి అంటున్నారు. మరి మీ పాలకుర్తి నియోజకవర్గాన్ని కూడా ముందుగా ఒక విజన్ తోటి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యలు గుర్తించి రేపు మహిళా సాధికారత వైపు కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలంటే ఇప్పటికే, ఎందుకంటే ఇక్కడ బతుకమ్మకు సంబంధించి ఒక ట్యాంక్ బండ్ని కూడా చాలా ఆధునీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మహిళల కోసమే సపరేట్గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇంకా మీరు ఎట్లాంటి కార్యక్రమాలకు మెయిన్ అందరికీ తెలిసేటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు పాలకుర్తి నియోజకవర్గంలో? అది డెవలప్మెంట్ అనేది మీరు ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న హాలే మహిళా సంఘాలు మెయింటైన్ చేస్తున్నాయి. ఈ హాల్ మీరు చూస్తూనే ఉన్నారు. ఇంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారంటే మా మహిళల వల్లనే అవుతుంది. మా మహిళలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా మల్టీ టాస్క్తో పాటు మహిళలకు కూడా ప్రత్యేకమైన ఇది రావాలని అంటే ఇప్పుడు మన బతుకమ్మ ఆడుకోవడానికి ట్యాంక్ బండ్ కాదు. మరి అదేవిధంగా మహిళా సంఘాలకు ఎన్నో కూడా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు. సో అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అందరు మహిళలకు సంబంధించింది, పార్టీకి సంబంధం లేదు, ఇట్స్ నాన్ పొలిటికల్. సో తప్పకుండా ఎవ్రీ ఉమెన్ని మేము వెల్కమ్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మేడం చెప్తున్నారు ఏంటంటే ఇప్పటివరకు మహిళలు అనేటువంటి వాళ్ళు ఒక మహిళా దినోత్సవం రోజే కాదు, ప్రతిరోజు మహిళలు లేకుండా ఏ కార్యక్రమం జరగదు. ఎందుకంటే అమ్మ ఇంట్లో చేసేటువంటి ప్రతి పని కూడా అందరికీ, ఇటు పిల్లలకి, భర్తకి, కుటుంబ సభ్యులందరికీ చేసి పెడుతుంది. అట్లాంటి వాళ్ళు కూడా నాయకులైతే మాత్రం ఒక నియోజకవర్గాన్ని ఇల్లులా తీర్చిదిద్దుకుంటామన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాము. ఇప్పటివరకు గెలిచినటువంటి మహిళలందరూ కూడా ఎక్కడ చూసినా కానీ ఆ మహిళలందరినీ కూడా తీసుకొచ్చారు. ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంటే సాధికారత లక్ష్యంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నందుకు మహిళలందరికీ మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నటువంటి పరిస్థితి. పాలకుర్తి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.